పోషణ్ పక్వాడా థీమ్లలో ముఖ్యమైనది పిల్లల్లో స్క్రీన్ టైంను తగ్గిస్తూ క్రీడలు వ్యాయామాలను నేర్పిస్తూ ఉండాలని ఇంట్లో పెద్దలు వారికి కథలు చెబుతూ పుస్తకాలు చదవడం ద్వారా వారిలో ఊహాశక్తిని సృజనాత్మకతను పెంపొందించాలని మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు సూచించారు. తెనాలి ప్రాజెక్టు తెనాలి 1 సెక్టార్ పరిధిలోని 13వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో 8వ పోషణ్ పక్వాడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన తెనాలి మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు మాట్లాడారు. అంగన్వాడీకి పిల్లల్ని పంపించి ఆటపాటల విద్యతో పాటు వారిచ్చే పోషకాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. సిడిపిఓ విజయ గౌరి మాట్లాడారు. గర్భిణులకు 1000 రోజుల సంరక్షణ గురించి తెలిపారు. పిల్లలకు అన్నం పెడుతూ కథలు చెప్పడం, పాటలు పాడడం లాంటివి చేస్తూ సంభాషిస్తూ వారికి అన్నం తినిపించాలని తెలిపారు. టీవీ, మొబైల్ చూపిస్తూ తినిపించరాదని తెలిపారు. 3 నుండి 6 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలకు జంక్ ఫుడ్ పెట్టడం వల్ల వాటిలోని సోడియం సాల్ట్తో హైపర్ టెన్షన్, హార్ట్కి సంబంధించిన సమస్యలు, కిడ్నీలు సమస్యలు, క్యాన్సర్లు, ఉబకాయ, మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని హెచ్చరించారు. ఇంట్లో వండిన ఆహార పదార్థాన్ని పిల్లలకి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సెక్టార్ సూపర్వైజర్ కె సౌజన్యశ్రీ, అంగన్వాడీ కార్యకర్త సింధు, హెల్పర్ శోభ, గర్భిణులు, బాలింతలు, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మన పిల్లలకి చెప్పేవాళ్ళం అమ్మమ్మలు, తాతయ్యలు వీళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా కనుమరుగవుతున్నాయి. వీటన్నింటినీ కూడా తిరిగి తీసుకొచ్చి పిల్లలకి శారీరకంగా, మానసికంగా మంచి ఆరోగ్యవంతమైన వాతావరణం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ పోషణ్ పక్వాడా అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. కాబట్టి మనము ఈ యొక్క అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసినందుకు సిడిపిఓ గారికి, అట్లాగే సూపర్వైజర్స్కి, మీకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మీడియా ద్వారా కూడా ఈ అంశాన్ని ప్రజలందరూ అందరికీ తెలుసు, కానీ ఆచరణ వచ్చేసరికి మన వివిధ రకాల కార్యక్రమాల వల్ల టైం ఇవ్వలేకపోతుంది. కాబట్టి నేటి పిల్లలే రేపటి పౌరులు కాబట్టి పిల్లల్ని పోషకాహార లోపం లేకుండా చూడాలి, మరియు పిల్లలకి ఆటల్ని ఎక్కువగా ఆడించేలాగా చూడాలి. గెలుపు, ఓటమి రెండింటినీ సమానంగా తీసుకునేటువంటి ఒక ధైర్యాన్ని మనం ఇవ్వాలంటే అది కేవలం ఆటల వల్లే. అది ఎప్పుడైతే తగ్గిపోతుందో మనం చూస్తున్నాం. 10th క్లాస్ ఫెయిల్ అయ్యారనో, ఐఐటి రాలేదనో, ఎంబీబీఎస్ పాస్ అయిన తర్వాత ఒక ఎగ్జామ్ తక్కువగా ఉన్నాయని ఇట్లా అనేక రకాల కారణాల వల్ల అందమైన జీవితాలను కూడా పాడు చేసుకునేటువంటి అవకాశాలు ఈరోజు మన పేపర్లో చూస్తున్నాం. ఈ సంవత్సరం ఏంటంటే కమ్యూనిటీలో మనం కూడా కొంత భాగస్వామ్యం కనుక మన భాగస్వామ్యం అనేది అంగన్వాడీలో కొంచెం చూపించాలి. అంటే ఏంటంటే పుట్టినరోజులు చేయడము, లేదంటే వివాహ వార్షికోత్సవాలు కానీ, ఈ బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి అంగన్వాడీ సెంటర్లో చేసుకునేలాగా కమ్యూనిటీని మొబిలైజ్ చేయడము. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలా మందికి తెలుసు, పిల్లలకు మాత్రమే తెలుసు, ప్రతి నెల కూడా మేము మొదటి వారంలో పిల్లల ఎత్తులు, బరువులు చూస్తాం. ఇవి ఆ తల్లులకి, తండ్రులకి కొంతమందిగా తెలుస్తుంది. చాలా మందికి ఏంటంటే ఆ పిల్లల బరువు ఎంతున్నారు, ఎత్తు ఎంతున్నారు అనేది జనరల్గా చాలా మంది పట్టించుకోరు. మనం పెట్టే ఫుడ్ కరెక్ట్గా పెట్టేకి అందుతుంది లేనిది అనేది తెలియాలి అంటే డెఫినెట్లీ ఆ ఎత్తు పెరుగుదల అనేది డెఫినెట్లీ మనం తెలుసుకోవాలి. బరువు, ఎత్తు అది కూడా ప్రతి నెల కూడా మా అంగన్వాడీ సెంటర్లో చేస్తారు. అందులో కనుక పెట్టే ఫుడ్ కరెక్ట్గా వెళ్తుందా లేదా, వాడు పని చేస్తుందా లేదా అనేది గ్రోత్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇన్ కేస్ ఏదైనా డెఫిషియన్సీ ఉండి పెరుగుదల పెరగట్లేదు అని అంటే కనుక దానికి తగ్గ మళ్ళీ సపోర్ట్ అనేది మా వర్కర్స్ ఇస్తారు. డెఫినెట్లీ అవసరమైతే హాస్పిటల్ తీసుకెళ్ళడము, డాక్టర్ గారికి చూపించడము, దానికి సపోర్టివ్గా మళ్ళీ మేము కొంచెం ఫుడ్ పెట్టడము చేస్తే మళ్ళీ పిల్లలు నార్మల్ స్టేజ్కి వస్తారు. ఎందుకంటే పెరుగుదల అనేది కనుక కరెక్ట్గా జరగకపోతే కనుక రేపొద్దున ఫ్యూచర్లో వాడు అన్నింట్లోనే వీక్ అయిపోతాడు. ఇన్ కేసు ఆడపిల్ల అనుకోండి, కరెక్ట్గా ఫుడ్ తీసుకోకుండా ఎనిమిక్గా ఉందనుకోండి, ఆమె రేపొద్దున పెద్ద అయ్యి మళ్ళీ పిల్లలు కనడము, మళ్ళీ గర్భిణీగా ఉన్నప్పుడు ఎనిమిక్ అవుతుంది. సంస్కృతి సాంప్రదాయాలతో పాటు మనకు ఏమేమి ఉన్నాయి, లోకల్గా పురాతనమైన ఆటలు, మనం తినే ఆహారపు అలవాట్లు, కొన్ని ఫుడ్ ఐటమ్స్ అవన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి. కాబట్టి అవి ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కోసం ఈ అవగాహన 15 రోజుల కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అది. మనం అనుకుంటాం మనకున్న బిజీ షెడ్యూల్లో ఉద్యోగస్తులు అలానే ఉన్నారు, ఇళ్లలో ఉన్న గృహిణులు, తల్లులు కూడా ప్యాకెట్ ఇచ్చేస్తున్నారు. ఉద్యోగస్తులు కుదరకైతే వాళ్ళు పోషణ కోసం వెళ్తుంటే ప్యాకెట్ ఫుడ్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఇంట్లో ఉన్న వాళ్ళం ఆ రా మెటీరియల్ తెచ్చుకొని వండి పెడితే ఆరోగ్యం. ప్రతి ఇంటికి ఒక క్యాన్సర్ పేషెంట్ వస్తుందని సర్వేలు ఎందుకు చెప్తున్నాయంటే మన ఆహారపు అలవాట్లను బట్టి మన పూర్వీకుల్ని మనం చేయకపోగా మన పిల్లలకి కూడా మనం అధునాతనమైన అలవాటు చేయడం వల్ల వాళ్ళకి రోగాలను తీసుకొస్తున్నాం. మన ఆచారాలని, సంప్రదాయాన్ని కూడా చెప్పలేకపోతున్నాం.